అక్షరాల నిజం. విశ్వాపురం జమీందారు వెంగళరాయుడు కాస్త మందమతి. ఒకనాడాయన తన మిత్రుడైన మరొక జమీందారు భూపాలరాయుడితో చదరంగం ఆడబోతుండగా ఒక మనిషి వచ్చి, అయ్యా, నేనొక మావటివాణ్ణి. నా దగ్గర ఒక ఏనుగుంది. ఈ మధ్య దాని మీద వచ్చే ఆదాయం బాగా తగ్గిపోగా దాని పోషణ భారం నాకు పెరిగిపోయింది. దానిని మీ వంటి ప్రభువులకు అమ్మాలనుకుంటున్నాను అన్నాడా మావటివాడు. అది విన్న వెంగళరాయుడు ఏం చేద్దామన్నట్టు మిత్రుడికేసి చూశాడు. ఆలోచిస్తావెందుకు? ఏనుగు బతికున్నా చచ్చినా వెయ్యే అన్నారు కదా అన్నాడు భూపాలరాయుడు. అంటే ఏమిటి అని ప్రశ్నించాడు వెంగళరాయుడు. ఏనుగు బతికున్నప్పుడు మనకు ఉపయోగించే ఎన్నో పనులు చేస్తుంది. అలాగే అది చనిపోయాక దాని దంతాలు అమ్మినా కూడా ఎంతో డబ్బు వస్తుంది కదా అన్నాడు భూపాలరాయుడు. వెంగళరాయుడు ఏనుగుని కొన్నాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు భూపాలరాయుడు వెంగళరాయుడిని చూసిపోదామని వచ్చాడు. ఆ సమయంలో చచ్చిపోయిన ఏనుగును కొందరు నౌకర్లు కోట ద్వారం నుంచి బయటకి ఈడుస్తున్నారు. వెంగళరాయుడు తన మిత్రునికి ఏనుగును చూపిస్తూ, ఆడ ఏనుగుకు దంతాలుండవని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అయినా ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే అన్న నీ మాట మాత్రం అక్షరాల నిజం. ఇది బతికుండగా నెలకు ఎంత లేదన్నా 1000 రూపాయలు తిండి తినేది. ఇప్పుడు అది చచ్చాక ఊరు బయటికి లాగి పాతి పెట్టేందుకు కూడా 1000 రూపాయలే ఖర్చవుతుంది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.